మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు రుణానుబంధం అంటూ ఉంటారు. అసలు అదే నువ్వు వాళ్ళతో రుణపడి ఉంటావు, ఇది ఎప్పుడు చేసిన రుణమో ఇప్పుడు ఇలా అవుతుంది, నీకు నాకు రుణానుబంధం ఉంది అని ఎక్కువ పదాలు వింటూ ఉంటాం. కానీ దాని అసలైన డెఫినేషన్ ఏంటమ్మా? రుణానుబంధం అంటే మనం మొట్టమొదట చెప్పుకోవాల్సింది రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయం. పశు పత్ని సుత ఆలయం అంటారు. అంటే ఏమిటంటే రుణం ఉంటే రుణానుబంధ రూపేణ పశు ఒక జీవిని, అంటే ఒక మూగ జీవి, అది ఒక కుక్కననుకో ఒక ఆవుననుకో ఏ జీవైనా కానీ మనుషులు కాకుండా ఒక జీవిని నువ్వు పెంచుకోవాలంటే ఆ జీవితో నీకు రుణం ఉండాలమ్మా. ఆ రుణం ఉంటేనే నువ్వు పెంచుకుంటావు. అంతేగాని గవగవ నేను పెంచేసుకోవాలి అని అనేసుకుంటే నీకు అవ్వదు. ఆ జీవితో నీకు రుణం ఉండాలి. ఉన్నప్పుడు పెంచుకుంటారు. పత్ని, భార్య, భర్త రుణం ఉంటేనే ఒక చోటకి చేరతారు వాళ్ళు. వాళ్ళిద్దరు ఒక కుటుంబ వ్యవస్థలోకి వచ్చారు అంటే రుణం ఉంటేనే. అప్పుడు ఏమవుతుంది? పశు పత్ని అన్నారు కదా, రుణం ఉంటేనే ఒక చోటకి చేరారు. సుత, పుత్రులు. పుత్రులు రుణాలు ఉంటేనే బిడ్డలు పుడతారమ్మా. రుణం లేకుండా పిల్లలు పుట్టరు. మీరు వాళ్ళకి బాకీ ఉంటారు, బాకీ ఉన్నప్పుడే పుడతారమ్మా. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతులు అంటే పిల్లలు. మనకి పిల్లలు పుట్టాలన్నా రుణం ఉండాలి. రుణం లేకుండా పుట్టరు. రుణం లేకపోతే తృణం దక్కదంటారు. అందుకని ఆలయం, గుడి, కోవెల అంటారు కదా, ఆ ఆలయానికి నేను బాబా గారి గుడికి 100 సార్లు వెళ్ళాను, వెంకటేశ్వర స్వామి గుడికి 10 సార్లు వెళ్ళాను, తిరుగుతున్నాను, మాకు మాట మాట్లాడితే దర్శనాలు వస్తున్నాయి, మేము వెళ్ళిపోతున్నాం అంటారు. మనకి ఎప్పుడైతే అక్కడ రుణం ఉంటుందో ఆ రుణం అక్కడ తీరాలి, ఆ గుడితోటే తీరాలి. మన ఇంటి పక్కనున్న కోవెలకు కూడా మనం వెళ్ళాం. మన ఇంటి పక్కనే ఉంటుంది కానీ మనం వెళ్ళాం. అక్కడ రుణం లేదు మనకి. ఎంతో గొప్పదని తెలిసినా కూడా మనం వెళ్ళాం. చాలా మంది దూరం నుంచి వేరే వాళ్ళు వస్తూ ఉంటారు అక్కడ ఉన్న దగ్గరికి, అంతే. మనం అక్కడికి వేరే చోటకి వెళ్తూ ఉంటాం. అది కూడా ఎప్పుడు? నీకు రుణం ఉన్నప్పుడు 1కి 10 సార్లు ఆ గుడి చుట్టూ నీ తిరుగుతూ ఉంటావు. ఆ కోవెల అంటే నీకు ఇష్టం అవుతుంది, 10 మందికి చెప్తావు అక్కడ చాలా బాగుంది చాలా బాగుందని. తర్వాత మళ్ళీ మనం వెళ్ళం చూడు. ఒకసారి వెళ్ళి ఎంతో గొప్పగా 10 మందికి చెప్పినా తర్వాత మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాం కదా. అట్లా ఏమిటంటే దానికి ఏమన్నారంటే పెద్దలు రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయం. ఈ 4 రుణాలు ఉంటేనే మనకి దక్కుతాయి. రుణం లేకపోతే తృణం కూడా దక్కదని అంటారు. ఎక్కడో మనం రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోకుండా మనం తింటూ ఎదుటి వాళ్ళకి ఇస్తాం ఏదో ఒకటి. వాళ్ళు తెచ్చుకున్నారనో తెచ్చుకోలేదనో అడిగి ఇది కొండమ్మా అని మనం ఇస్తాం కదా. ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అప్పుడు వాళ్ళకి రుణం ఉంది. అది అయిపోయిన తర్వాత వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు, మన దారిని మనం దిగిపోతాం. ఆ తర్వాత వాళ్ళెవరో మనమెవరో తెలియదు. ఇప్పుడు మనం ఇంట్లో ఎప్పుడైనా మనం అద్దెకున్న చోట కనుక ఎక్కడైనా అనుకో గబుక్కున నువ్వు ఒక ప్రసాదమో ఏదో తీసుకెళ్లి ఒకళ్ళకి ఇచ్చావనుకో, ఒక 4 రోజుల తర్వాత ఒక 10 రోజుల తర్వాత వాళ్ళు ఏదైనా ప్రసాదం చేస్తారు, ఏదో ఒకటి ఇంట్లో చేస్తారు, చేసి పట్టుకొచ్చి మనకి ఇస్తారు. ఇక్కడ మనకి ఇలా నడుస్తోంది. మరి రైల్లో కలిసిన వాళ్ళకి మనం పెట్టాం కదా, పెట్టినప్పుడు అక్కడ మరి వాళ్ళకి మళ్ళీ వాళ్ళెవరో మనమెవరో తెలియదు కదా. నీకు అంతే రుణం ఉంది. ఆ రుణం అంతే. అందువల్ల ఒక మంచినీళ్ళు అనుకో, ఇంత తిండి అనుకో, అది ఒక బట్ట అనుకో, ఏదైనా అనుకో. ఒకసారి మా వెళుతున్నప్పుడు దారిలో ఏం జరిగిందంటే, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంత పెద్ద పెద్దవి క్లాతులు, కాటన్వి క్లాతులు ఇంత పెద్ద పెద్దవి పెట్టుకుంటా నేను. ఒక దాంట్లో మంచి క్లాత్ మెత్తడిదనమాట, నీ చున్నీ లాంటిది అనుకో. పెట్టుకున్నప్పుడు ఏమైంది, అనుకోకుండా ఒక అమ్మాయి బస్సులో వెడుతూ ఉంటే పైనుంచి పడిపోయింది. బెంగళూరు వెడుతుంటే స్లీపర్ లో పడిపోయి ఆ అమ్మాయికి దెబ్బ తగిలి మొత్తం రక్తం వచ్చింది. చూస్తున్నారు అందరూ, ఏం చేయాలో ఎవరికి తోచట్లేదు. అప్పుడు వెంటనే నేనేం చేస్తాను, మా మనవరాలివి డైపర్లు అవన్నీ ఉంటే అవి కూడా పట్టుకెడుతున్నాను, డైపర్లు. అప్పుడు గబుక్కున ఆ డైపర్ ని చింపేసి దాన్ని వెడల్పు చేసి, ఆ కాటన్ ఉంటుంది కదా లోపలంతా, ఆ డైపర్ మొత్తం ఇలా పెట్టేసి ఈ క్లాత్ పెట్టి కట్టేశానమ్మా. కట్టేశాను అమ్మాయికి. ఎంత మంచి క్లాత్, ఈ రోజుకి నా కళ్ళల్లో ఉంటుంది ఆ క్లాత్. అంత ఇష్టంగా నేను కుట్టుకున్నాను అది. అట్లా చెప్తున్నా, ఆ అమ్మాయికి అక్కడ రుణం ఉంది. ఈ డైపర్ పెట్టి
కాటన్ కాటన్ అది పెట్టి ఆ అమ్మాయికి నేను చెయ్యాలి అంటే ఎప్పుడో ఆ అమ్మాయికి నేను రుణం ఉన్నాను. మనం ఇలాగే అనుకోవాలి, మన పెద్దలు ఇలాగే చెప్పారు. ఇది సింగినాదము జీలకర్ర అనేది లేదమ్మా, అసలు ఆ మాటే లేదు, అది చాలా తప్పు. ఇప్పుడు ఏంటంటే ఎలా పడితే అలా భావాల్ని మార్చేసి నోటికొచ్చినట్టు అందరూ మాట్లాడేస్తున్నారు. కానీ ప్రతిదీ మళ్ళీ మనకి తిప్పి కొడుతుందని ఎవరు ఆలోచించట్లేదు. ఏ సందర్భంలో నువ్వు ఏది చేసినా అది ప్రతిదీ మనకి తిప్పి కొడుతుందేమో. మంచి అయితే నువ్వు భరించగలవు, చెడు నువ్వు భరించలేవు. చాలా కష్టం అది. పైకి నవ్వుతూ మాట్లాడచ్చు, లోపల బడబాగ్ని రగిలిపోతోంది, నాకు బాధ ఉంటుంది. పైకి మనం నవ్వుతూనే ఉంటాం, బయట పడలేం కదమ్మా. మనం ఏం చేస్తాం, బయట పడతామా, ఇబ్బంది ఉంది కదా అని. ఆకలి ఉన్నా మనం బయటపడము, ఏదున్నా గబుక్కును బయటపడము. అయితే ఏమవుతుంది, అట్లా ఆర్పైన రుణానుబంధం అని అంటారు. తల్లి తండ్రితో కానీ అత్త మామలతో కానీ అందరితోటి రుణాలేనమ్మా ఇవన్నీ. అందుకని ఉంటాయి. రెండోది వచ్చేసరికి ఏంటంటే, ఒక ఇంటిలో మనం ఉండాలన్న రుణం ఎంతో గొప్పగా కట్టుకుంటాం, మనకి నచ్చినట్లు మనం కట్టుకుంటాం. ఆ ఇంట్లో ఉండే రుణం నీకు ఉండాలి కదా. అందుకని ఇవన్నీ ఏమిటంటే, రుణానుబంధం ఉన్నప్పుడే మన దరికి అన్ని చేరుతాయి. మనం ఒక ప్రదేశంలో ఉండాలన్నా ఆ ఇంటితో రుణం ఉండాలి, ఆ మనుషులతో రుణం ఉండాలి. పెళ్లిళ్ళు చేసుకుంటారు, 4 రోజులు తిరగకుండానే భర్త చనిపోతాడు, అక్కడికి ఆ రుణం తీరిపోయినట్టు. నెల తిరగకుండానే 15 రోజులు తిరగకుండానే కూడా భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా పాపం. కొన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఉన్నారు. ఇప్పుడు ఈ విడాకుల చట్టంలో ఎట్లయితే విడిపోతూ రుణం లేదని అనుకోవటమే, ఇంక అంతకుమించి మనం అనుకోవటానికి ఏం లేదు. అట్లాగే భర్త చనిపోయి బాధపడుతూ ఉన్నవాళ్ళు, అతనితోటి అంతే రుణం ఉంది. అప్పుడు ఏంటంటే ఆ అమ్మాయికి మనం ధైర్యం చెప్పుకుంటూ మనం వెళ్లాల్సిందే. అట్లా రుణాలు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా రుణం మీద ఆధారపడే ఉంటుంది. అందువల్ల ఏంటంటే, ఎవరికైనా ఏదైనా పెట్టాల్సి వచ్చినప్పుడు పెట్టేద్దాం, వాళ్ళు వచ్చారు తింటున్నారు, పెట్టేస్తే మనం ఏమైనా రుణం ఉన్నామేమో, ఆ రుణం తీర్చుకున్నామేమో. ఒకసారమ్మా అంటే నేను కుటుంబంలో జరిగినవే చెప్తున్నాను. ఎప్పుడో ఇంటికి వచ్చి మనకి కావాల్సిన కూరలు అవన్నీ కూడా అమ్మేవారు. పూర్వకాలంలో ఇళ్లకొచ్చి బుట్టలతో తెచ్చి అమ్మేవారు. అమ్మ మళ్ళీ మేము తీసుకుంటాంలే, మళ్ళీ మేము తీసుకుంటామని వెళ్ళిపోయేవారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మనకు కనిపించేవాళ్ళు కాదు. అప్పుడు ఏమవుతుంది, నిజంగా ధర్మాన్ని పాటించే వాళ్ళకి ఈ రుణం ఉండిపోయామేనని బాధ ఉంటుంది. ఒకసారి అట్లా మా అత్తగారే ఏమైందంటే, ఆవిడ ఒక 27 రూపాయలు ఎవరికో రుణం ఉన్నారట. ఏదో ఆ రోజుల్లో కిరసనాయలు పోసో కూరలు ఇచ్చో ఏదో చేశారట. అనుకోకుండా ఎవరినో చూడటానికి హాస్పిటల్కి వెడితే ఆ హాస్పిటల్లో ఆ అబ్బాయి కనిపించాట. వెంటనే ఆవిడ ఆ డబ్బులు ఆవిడ దగ్గర, ఆ రోజు ఇప్పుడంటే డబ్బులు అందరూ కుప్పలు బ్యాగుల్లో పెట్టుకు తిరుగుతున్నారు, కానీ ఆ రోజుల్లో ప్రతి రూపాయి లెక్కే కదమ్మా. ఇంటికి వచ్చి అడిగి తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అతనికి ఇచ్చేసి వచ్చారు ఎన్నేళ్ల తర్వాత. అంటే ఏమిటి, రుణము అనేది పడకూడదు. కుక్కై బతుకుతావరా వాడింటి ముందరా అని అంటారు కదా, అంటారు. అందుకని ఏంటంటే ఆ మాట అనిపించుకోకుండా అలా ఉండకుండా ఉండాలంటే, ఎవరికైనా మనం ఇస్తాము చేస్తాము అని వాగ్దానం చేస్తే అది ఖచ్చితంగా తీర్చుకోవాలి. నా మాటకి నేను అంటాను, ఏదో చెప్తాను, కానీ తీర్చుకోవాలి. లేకపోతే రుణమయ్యి కుక్కై బతుకుతావరా, వాళ్ళ గుమ్మల్లో కుక్కలాగా బతుకుతావరా అంటారు కదా. అలా అది నిజాలే, అన్నీను ఇవన్నీ నిజాలేనమ్మా. అందుకని ఏమిటంటే, ఎవరికి కూడా మనం రుణం ఉండకూడదు. ఏదైనా మనం వాళ్ళకి సహాయం చేస్తే, ఏదో నేను నీకు ఇచ్చేస్తాను, నీకు రుణం ఉన్నా నీకు ఇచ్చేస్తాను, అయిపోయింది. మళ్ళీ ఎప్పుడో నా రుణం తీర్చుకోవాల్సింది నీకుంటే నువ్వు నాకు ఏదో ఒకటి చేస్తావు, అది తర్వాత విషయం. పిల్లలకి మనం ఇవ్వటం అనేది అది వేరు. అలా ఇప్పుడు మనం ఇలా కలుసుకోవడం కూడా రుణమే, అంతే కదమ్మా, రుణానుబంధమే కదా. అట్లా ఏమిటంటే, తల్లి బిడ్డలకి కావచ్చు, కుటుంబ వ్యవస్థలో కావచ్చు, బయట ప్రపంచంలో కావచ్చు, రుణం అనేది ఒకటి ఉంటుంది. అందుకని ఎవ్వరికి మనం రుణపడకుండా ఉండాలి అంటే, మనం చేసే బాధ్యతలో కానీ దేంట్లో అయినా కూడాను, ఏ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది. ఆ రుణం అనేది ఎక్కడైనా మనకి చేయాల్సింది తప్పదు అన్నప్పుడు మాత్రం చేసేయటమేనమ్మా. చేసేస్తే నీకు ఆ రుణానుబంధం తీరుతుంది. రుణానుబంధంతో కొన్ని మంచి జరిగే ఉన్నాయి, చెడు జరిగే ఉన్నాయి. అది మనకి చెడంటే చెడు కాదు, అది మనకి నచ్చదు, అక్కడ సరి కావచ్చు, నచ్చదు. కానీ అక్కడ మానసికంగా శారీరకంగా ఏ రూపైనా తీసుకున్నా మీరు కొంత కష్టం మనం పడుతూ ఉంటాము. ఆ కష్టము ఎంతో మనం చేయలేని కష్టం ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళ ఇంట్లో మనం ఎంత కష్టం ఉన్నా చేస్తూ ఉంటాం పని. కారణం ఏంటంటే అదొక రుణం,
అదొకటి తీరిపోతుంది. అట్లా రుణానుబంధానికి చాలా రకాలు చెప్తూ పోతే చాలా చాలా ఉన్నదమ్మా. ఉంది. చాలా ఉన్నది. అందుకని రుణం లేనిదే తృణం దక్కదంటారు కదా, ఉమ్, రుణానుబంధం అంటే అంతేనమ్మా. ఓకే. ఉమ్. నిజంగానే రుణానుబంధం గురించి చాలా చక్కగా తెలియజేసారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా.